వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను మీ అరవింద్. సో ఈరోజు మనం సిబిల్ అంటే దాదాపు మన ప్రతి మనిషికి సిబిల్ అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యంగా అయిపోయింది. ఎందుకంటే రోజువారీలో ప్రతి మనిషి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకుంటున్నారు. సాధారణ వ్యక్తే కాదు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళని ఏ భేదాభిప్రాయాలు లేకుండా కూడా లోన్ అనేది అవసరం వస్తుంది. సో ఈ లోన్ అనే దానికి ప్రత్యేకంగా సిబిల్ అనేది చాలా అవసరం వస్తుంది. ఆ సిబిల్ని ఎలా తీసుకుంటున్నారు, ఆ సిబిల్ లెక్క ఎలా వేస్తుంది, ఏ కంపెనీ వేస్తుంది, ఆ సిబిల్ బ్యాంకులు ఎలా మనకి ఇస్తుంది అనే దాని మీద ఈరోజు కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. సో సిబిల్ అనేది ఏంటంటే, సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. ఇది భారతదేశంలోని ప్రముఖ క్రెడిట్ సమాచారం సంస్థ. మీరు తీసుకున్న రుణాలు మరియు క్రెడిట్ కార్డు చెల్లింపుల చరిత్ర ఇది సేకరిస్తుంది. అంటే మనకు బ్యాంకులు ఉంటాయి, మనం చాలా లోన్లు తీసుకుంటాం. క్రెడిట్ కార్డుకి సంబంధించి కానీ, పర్సనల్ లోన్స్లు కానీ, బ్యాంక్ లోన్స్ కానీ అనేక లోన్స్లు తీసుకుంటుంటాం. సో వాటి సమాచారాన్ని అంతా బ్యాంకు దగ్గర ఉంటుంది. ఆ బ్యాంకులు అనేటువంటిది ఈ సిబిల్ సంస్థకి ఇస్తుంది. ఆ సిబిల్ సంస్థ మనకు సిబిల్ అనేది జనరేట్ చేయబడుతుంది. మరి వాటి ద్వారా జనరేట్ చేసినటువంటి సిబిల్ ద్వారానే మనకు లోన్లు అనేది శాంక్షన్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఏం మనం గమనించాలంటే, సిబిల్ బ్యాంకులు ఇస్తుంది, అది ఎంతవరకు నిజాయితీగా ఇస్తుంది. సో ఈరోజు మనకు అనేక మంది సిబిల్ లేదని చెప్పేసి చాలా యాప్ల ద్వారా ఇలా పెంచుకోండి, ఇది వాడితే పెంచుకోండి అని మనం చాలా స్కామ్స్కి కూడా గురవుతున్నాం. ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది మనకి, అసలు ఆ యాప్స్లో మనకు ఓటీపీలు అడుగుతుంది, మన డేటా పోతుంది. సో మనం డబ్బులు కూడా స్కామ్కి గురయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది మనకి ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి బ్యాంకులు ఇస్తుంది, అంతవరకే. ఆ బ్యాంకులు కరెక్ట్ ఇస్తుందా, ఎన్ని రోజులకి ఇస్తుంది అనేది ఏంటిది మనకు క్లారిటీగా లేదు. సిబిల్ను ట్రాన్స్ యూనియన్ అనే అమెరికా కంపెనీ నిర్వహిస్తుంది. అందుకే దీన్ని ట్రాన్స్ యూనియన్ సిబిల్ అని కూడా అంటారు. ఇది ఆర్బీఐ గుర్తించిన 4 బ్యూరోలలో ఒకటి. అంటే మనకు సిబిల్ సంస్థ అనేది ట్రాన్స్ యూనియన్, ఇది అమెరికాకు చెందింది. అంటే ఇది గవర్నమెంట్ సంస్థ కాదు, ఇది ఒక ప్రైవేట్ సంస్థ. మన గతంలో కూడా పార్లమెంట్లో ఒక ఎంపీ కూడా మనం మాట్లాడారు. అసలు ఈ సిబిల్ ఏదో ఒక ప్రైవేట్ సంస్థ జనరేట్ చేస్తుంది. సో దానివల్ల మాకు అనేక లోన్లు కానీ ఇవన్నీ వాళ్ళు ఇచ్చే సిబిల్ దాని మీద మాకు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు అని చెప్పి సామాన్యులు అని చెప్పేసి గతంలో పార్లమెంట్లో ఒక ఎంపీ కూడా మాట్లాడడం జరిగింది. సో బ్యాంకులు ఎవరెవరైతే మనకు సిబిల్ ఎలా జనరేట్ అవుతుందంటే, బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలు నెలకు ఒకసారి ప్రతి 30 రోజులకి సిబిల్కు ఈ క్రింది సమాచారాన్ని పంపుతాయి. ఈఎంఐ చెల్లింపులు, మీ లోన్ ఈఎంఐలు సకాలంలో చెల్లించారా లేదా అని, అలాగే వినియోగం, క్రెడిట్ కార్డులో ఎంత మొత్తం వాడారు మరియు బాకీ ఎంత ఉంది, ఖాతా వివరాలు, కొత్త లోన్లు, కొత్త కార్డులు లేదా క్లోజ్ చేసిన లోన్ల వివరాలు. ఇదంతా సమాచారం కూడా బ్యాంకులు ఏదైతే మనకు సిబిల్ సంస్థ ట్రాన్స్ యూనియన్ సంస్థ ఉందో ఆ సంస్థకు వీళ్ళు పంపించడం జరుగుతుంది. సో ఆ సంస్థ వీళ్ళు పంపించిన డేటా ఆధారంగా మనకు సిబిల్ స్కోర్ అనేది జనరేట్ చేస్తూ ఉంది. సో దీనికి ఇంకా క్లియర్ అయిన స్పష్టమైన మనకు ఏంటంటే, ఇవి ఈఎంఐలు ఎంత పంపిస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈఎంఐ లేట్ అయింది పరిస్థితుల వల్ల, సామాన్యులకి ఒక్కొక్కసారి కట్టడం కుదరదు. అది ఇన్స్టాంట్గా ఈరోజు టైమింగ్ పెడుతున్నారు, ఈ టైమింగ్ లోపల ఒక గంట లేట్ అయినా కూడా మనకి ఈఎంఐ డ్యూ పడిపోతుంది. సో దాని మీద ఛార్జెస్ వర్తిస్తున్నాయి. అది హిస్టరీలో ఏమవుతుంది, పేమెంట్ హిస్టరీలో మనం నెగిటివ్ కింద వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒక్కసారి ఈఎంఐ అనేది డ్యూ పడటం వల్ల 50 నుంచి 120 పాయింట్లు మనకు సిబిల్ పడిపోవడం జరుగుతుంది. సో అంత పడిపోయినప్పుడు ఏం చేస్తుంది, ఈ సిబిల్ సంస్థ అనేటువంటిది మన సిబిల్ కంప్లీట్గా నెగిటివ్ చూపిస్తుంది. సో మనం ఎటువంటి లోన్లకు కానీ దేనికి కూడా ఎలిజిబుల్ కాకుండా బ్యాంకులకి రిపోర్ట్ ఇచ్చేస్తుంది. సో బ్యాంకులు మనకి ఇండైరెక్ట్గా మనకు లోన్లు ఇవ్వట్లేదు. సో దీనివల్ల చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో సిబిల్ స్కోర్ రేంజ్లు, స్కోర్ పరిధి ఎట్లా ఉండాలంటే 750 నుంచి 900 వరకు, 750 నుంచి 900 వరకు ఉందంటే మీ స్కోర్ బాగుందని, అప్పుడు మీకు ఈజీగా తక్కువ వడ్డీకి లోన్ వస్తుంది. అలాగే 650 నుంచి 749 వరకు ఉందంటే మీ స్కోర్ ఓకే, ఒక రకంగా మంచిది ఉంది, కొన్ని షరతులతో మీకు లోన్ పొందవచ్చు. సో 550 నుంచి 649 వరకు మీ సిబిల్ స్కోర్ ఉందంటే యావరేజ్గా మీ సిబిల్ స్కోర్ ఉందని అర్థం. కష్టం, మీకు వడ్డీ రేట్ లోన్ రావచ్చు కానీ వడ్డీ రేట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఈ రకంగా చివరిగా చూస్తే 300 నుంచి 549 వరకు, అది ఇంకా మీరు చాలా పూర్, అసలు మీరు లోన్లకి ఏమిటికి అసలు ఎలిజిబుల్లే కాదు. సో దీన్ని బేస్ చేసుకొని మనకు సిబిల్ అనేది సిబిల్ ర్యాంక్ దీన్ని బేస్ చేసుకొని మనకు లోన్ అనేది బ్యాంకుల వాళ్ళు ఇష్యూ చేయడానికి వాళ్ళు చూపిస్తున్నారు. సో అసలు ఇది ఎందుకు, బ్యాంకులు ఏంటంటే వాళ్ళలో అంతర్గత లోపాల వల్ల వాళ్ళు సరిగా చేసుకోలేక ఈ సిబిల్ అనే సంస్థ మీద ఆధారపడి ఈ బ్యాంకులు మన డేటాని వాళ్ళకి షేర్ చేస్తూ వాళ్ళ ద్వారా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ద్వారా మనకి ఈ
ఈ పరిధిని ఏర్పరచుకొని దీన్ని బేస్ చేసుకొని లోన్లు ఇస్తున్నారు. అసలు ఇంకొకటి ఏంటంటే, సరే ఈరోజు నేను ఈఎంఐ కట్టలేదు, ఈ మంత్తో మీరేమైనా వదిలేస్తున్నారు బ్యాంకులు? లేదు, ఫైన్తో కడుతున్నాను. సో ఫైన్తో కట్టిన తర్వాత నేను నెక్స్ట్ ఎందుకు ఎలిజిబుల్ కావట్లేదు? సో ఇంకొకటి ఏంటంటే, గతంలో పేమెంట్ హిస్టరీస్ ఉంటున్నాయి. ఆ పేమెంట్ హిస్టరీలు అసలు డిలీట్ చేయలేం, మార్చలేం. ఈ సివిల్ ఏం చేస్తుంది, ఎలా జనరేట్ చేస్తుంది అంటే, మన పాత హిస్టరీని అంతా కూడా చూస్తుంది. పాత హిస్టరీలో ఎప్పుడైనా కట్టలేకపోయినా దాన్ని బేస్ చేసుకొని మనకు అలాగే స్కోర్ తగ్గుతూ పోతూ ఉంటుంది. దాదాపుగా మనము ఒక 50 నుంచి 120 పాయింట్స్ తగ్గింది, ఎలా పెంచుకోవాలి, ఎంత టైంలో పెరుగుతుంది అనేది కూడా మనం చూస్తాం. స్కోర్ నిర్ణయించే 5 అంశాలు. సో 35% దాదాపు ఇది 100% ఎలా నిర్ణయిస్తుంది మన సివిల్ స్కోర్ని అనేటువంటి మీద 5 అంశాలు. మెయిన్గా ఏమంటే 35% చెల్లింపుల చరిత్ర, అంటే పేమెంట్ హిస్టరీ. అంటే ఇప్పుడు దాదాపుగా మనము 100 రూపాయలు ఈఎంఐలుగా ఉంది, దానిలో 35% అనేది మన పేమెంట్ హిస్టరీ ఉండాలి. సో దాంట్లో లేకపోయినా కూడా మనకు సివిల్ తగ్గుతూ ఉంటుంది. సో అదేవిధంగా 30% క్రెడిట్ వినియోగం. అంటే ఇక్కడ చూడండి, క్రెడిట్ కార్డు వాళ్ళు ఎంత మోసానికి మనకి చేస్తున్నారంటే, 1 లక్ష రూపాయలు మనకు క్రెడిట్ లిమిట్ ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 30%కి మించకుండా ఉంటేనే మనకు లోన్ క్రెడిట్ బాగుంటుందంట. ఇక లోన్ అంత లిమిట్ ఉండడం ఎందుకు, మనం ఇక దాని 30% వాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన అవసరం, క్రెడిట్ కార్డు ఎందుకు తీసుకుంటాం మనం? మన అవసరాల కోసం, మన దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు వాడుకోవడానికి తీసుకుంటాం. సో అది మినిమం 30% వాడుకుంటేనే బాగుంటుందంట. 30% మించి వాడుకుంటే అది ఇమ్మీడియట్గా కట్టుకోవాలి, లేదంటే మళ్ళీ దానికి మన స్కోర్ పరిధి బాగుండే అవకాశాలు లేదు. సో నెక్స్ట్ వచ్చేసి 15% క్రెడిట్ చరిత్ర పొడవు, అంటే హిస్టరీ లెంత్. అంటే మనకు పాతగా ఏదైనా కార్డ్స్ ఉంటాయి, మనకు పాతది ఏదైనా ఉంటే వాటిని క్లోజ్ చేయకోకుండా అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటే మనకు 15% కొంచెం మంచిగా ఉంటుంది. సో 10% క్రెడిట్ లక్ష్యాలు మిశ్రమం, అంటే మనకు క్రెడిట్ మనం అనేక ద్వారా క్రెడిట్ తీసుకుంటుంటాం, లోన్స్ ద్వారా, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ద్వారా, ఇంకా పర్సనల్ లోన్, బ్యాంక్ లోన్, కార్ లోన్, బైక్ లోన్స్, ఇలా అనేక లోన్స్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం. వాటి నుంచి ఒక 10%, ఎంక్వైరీస్ ఒక 10%, ఇలా మనకు 100%ని ఇంత పర్సెంట్ ద్వారా మనకు డిసైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు. సో ముఖ్యమైన అంశాలు వివరణ, అత్యంత ముఖ్యం 65% చెల్లింపుల చరిత్ర. ఈఎంఐలు మరియు బిల్లులు డ్యూ డేట్ కంటే ముందు చెల్లించాలి. ఒక్కసారి ఆలస్యమైన స్కోర్ పడిపోతుంది. ఒక్క ఈఎంఐ, నేను ఇందుగా చెప్పాను, ఒక్క ఈఎంఐ అనేది తగ్గితే మాత్రం, కట్టలేకపోతే ఒక ఈఎంఐ ఆలస్యం అయితే 50 నుంచి 120 పాయింట్ల వరకు తగ్గుతుంది అనేది మనకు చెప్తుంది. సో క్రెడిట్ వినియోగం 30%. మీ లిమిట్లో 30% కంటే తక్కువ మాత్రమే వాడాలి. ఉదాహరణ 1 లక్ష లిమిట్ ఉంటే 30,000 లోపల వాడాలి. ఇందాక చెప్పానుగా, 1 లక్ష రూపాయలు ఉంటే మనకి ఎంత, 30 లోపలే వాడాలి. సో 30 పైన వాడి ఉంటే కూడా మనకు వాళ్ళు జనరేట్ చేస్తారు. అసలు క్రెడిట్ ఉండేదే మనం తీసుకునేది ఎందుకు, మన పరిస్థితి బాగాలేకున్నప్పుడు, మన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు వాడుకోవడానికి. వాడుకుంటే కూడా సిబిల్ స్కోర్ తగ్గిపోతే ఎందుకు మనం తీసుకోవడం? ఒకసారి ఆలోచించండి. ఇతర అంశాలు, చరిత్ర పొడవు, పాత లోన్లు, కార్డులు కలిగి ఉండటం మంచిదంట. తర్వాత మిశ్రమం 10%, హోమ్ లోన్ మరియు క్రెడిట్ కార్డు వంటి మిశ్రమం ఉండాలి. ఎంక్వైరీలు 10%, ఎక్కువ సార్లు లోన్ల కోసం అప్లై చేయకూడదు. ఇక్కడ కూడా ఇది ఒక పాయింట్ చూడండి, ఎక్కువ సార్లు లోన్ల కోసం అప్లై చేయకూడదు, దానికి కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మన అవసరం అయితే మనకు 1 లక్ష రూపాయలు క్రెడిట్ ఉంటే, మనం 1 లక్ష రూపాయలు మన ఇన్కమ్ ఉంటే మనం లోన్స్ అప్లై చేస్తుంటాం. ఇంకొకటి ఏంటంటే, ఇది లోన్స్లో సివిల్ కూడా మనం ఎక్కువ సార్లు అప్లై చేసుకుని పోతే కూడా సివిల్ తగ్గించేస్తున్నారు. డేటా అప్డేట్ అండ్ కాలపరిమితి, ఈ డేటా ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతుంది దాన్ని బట్టి చూద్దాం. అప్డేట్, బ్యాంకులు పంపిణీ డేటా ఆధారంగా సివిల్ ఆటోమేటిక్గా స్కోర్ను మారుస్తుంది, సివిల్ సొంతంగా మార్చదు. బ్యాంకులు కరెక్ట్ పంపిస్తుందని గ్యారంటీ ఉందా? బ్యాంకులు కరెక్ట్ పంపిస్తుందని గ్యారంటీ ఉందా? లేదు. అది ఎప్పుడు పంపిస్తుందో, ఏ డేట్కి పంపిస్తుందో కూడా మనకు తెలియదు. సో వాళ్ళు నిర్లక్ష్యంగా కావచ్చు, వాళ్ళ తప్పు డేటాని పంపించడం వల్ల కావచ్చు, వాళ్ళ మిస్టేక్ వల్ల కూడా కావచ్చు. అలా జరిగినా మనకు సివిల్ తగ్గిపోతుంది. మంచి స్కోర్ రావడానికి సమయం, మంచి డిసిప్లిన్ ఉంటే 3 నుండి 6 నెలల రికవరీ, అయితే 6 నుండి 12 నెలల వరకు. అంటే దాదాపుగా మన స్కోర్ ఏదైనా మిస్ అయింది అంటే దాని రికవరీ దాదాపు 3 నుండి 6 నెలలు పడుతుంది. ఇంకా లేదు వరస్ట్గా ఉందంటే 6 నెలల నుంచి 12 నెలల వరకు పడుతుంది. స్కోర్ పెంచుకోవడానికి గల చిట్కాలు, దాదాపు ఇక్కడ మెయిన్ స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. ఏంటంటే ఇలా పెంచుకోండి, అలా పెంచుకోండి అని చాలామంది మనకి సోషల్ మీడియాలో అనేక మంది ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి, ఇలా చేస్తే మన స్కోర్ పెరుగుతుంది అని చాలా చెప్తూ ఉంటారు. దానివల్లనే మనం స్కామ్ గురవుతాం. వాళ్ళు మన డేటాని తీసుకుంటారు. సో మనం ఓటీపీ షేర్ చేస్తాం, మన పర్సనల్ డేటాని షేర్ చేస్తాం. అందువల్ల ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు మన డేటాని పొంది మనం స్కామ్కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని వాడుకొని కూడా చాలామంది స్కామ్లు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు
చిన్న సింపుల్ చెప్పాలంటే 100% సమయపాలన. గడువు తేదీకి ముందే మనం బిల్లులు చెల్లించుకుంటేనే మనకు స్కోర్ అని పెరుగుతుంది, కానీ ఏదో చేస్తే మాత్రం మనకి ఏమీ పెరగదు. అండ్ రెండోది తక్కువ వినియోగం. క్రెడిట్ కార్డ్ లిమిట్లో 30% లోపలే వాడాలి. చెప్పాను కదా ఇందాకే, 30% వాడితేనే మనకు, అంటే అంతలోపు వాడితేనే మనకు సివిల్ స్కోర్ బాగుంటుంది. అది కూడా మనం గడువు తేదీకి ముందే బిల్లులు చెల్లిస్తేనే సివిల్ బాగుంటుంది. తక్కువ దరఖాస్తు. అవసరం లేని లోన్లకు అప్లై చేయొద్దు. ఎవరైనా కూడా లోన్లు అనేది అవసరం ఉంటేనే చేస్తాం, లేకుంటే ఏం చేయం. సో దానికి మల్టిపుల్ లోన్స్ అప్లై చేసినా కూడా మన సివిల్ తగ్గుతుంది అని చెప్తుంది. సో ఇట్లా అన్ని రకాలుగా మనకు ఈ సివిల్ అనేటువంటి ద్వారా ఏదో ఒక ప్రైవేట్ సంస్థ చేసేటువంటి ద్వారా చాలామంది సామాన్యులకు కానీ ఇతర అందరికీ కూడా ఇబ్బందులు పడే ఛాన్సెస్ చాలా పడుతున్నారు కూడా. పూర్తి చేయలేం. కేవలం మినిమం డ్యూ కాకుండా మొత్తం బాకీని చెల్లిస్తే, అంటే ఇవన్నీ మనం కరెక్ట్గా ఉంటేనే మన స్కోర్ పెరుగుతుంది తప్పితే ఏ యాప్లు ఇన్స్టాల్ చేస్తానో ఇంకోటి ఏదో చేస్తేనో మన స్కోర్ పెరగదు. ఈ సివిల్ ఖచ్చితంగా చెప్తుంది. సో మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఏని ద్వారా మనకి స్కోర్ పెరగదు. మనం కట్టుకునే ద్వారా, మనం తీసుకున్న అమౌంట్ మనం కట్టడం వల్ల, మనం ఆలస్యం చేస్తే మనం వడ్డీ రూపంలో చెల్లించుకుంటుంటేనే మనకు సివిల్ అనేది ఉంటుంది, కానీ వేరే ఏ ద్వారా సివిల్ అనేది పెరగదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు చాలా బాధ ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ వాడాలి. కొన్ని సందర్భాల్లో చెప్పలేం, ఎవరి పరిస్థితులు అలా ఉంటుంది, కానీ కట్టొచ్చు కట్టకపోవచ్చు. అయినా కూడా ఇలా కట్టకపోతే కూడా మన సివిల్ తగ్గేస్తుంది. తప్పులను సరి చేసుకోవడం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా బై మిస్టేక్గా తప్పులు వస్తాయి, అంటే సివిల్ జనరేట్ చేసింది, లేదంటే బ్యాంకులు సరి చేసుకుంటే దాన్ని మనమే సరి చేసుకోవాలి. లేదంటే మళ్ళీ మనకి అది నెగిటివ్ హిస్టరీ కింద వెళ్ళిపోతుంది. దాని హిస్టరీని బేస్ చేసుకొని మళ్ళీ సివిల్ మనకి తక్కువ జనరేట్ చేస్తుంది. సివిల్ స్కోర్ అనేది మనకి తగ్గిపోతుంది. మళ్ళీ మనం వినే లోన్స్కి ఎలిజిబుల్కి అవ్వం. సో ఇట్లా ఉంటాయి. ఇలాంటి చాలా సమస్యలు మనకు ఈ సివిల్ జనరేట్ చేసేటువంటి కంపెనీ సివిల్ ద్వారా మనకి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇందుకే ఇప్పుడు చూడండి, సివిల్ సరి చేసుకునే రిపోర్ట్లో తప్పులు ఉంటే, ఉదాహరణ క్లోజ్ చేసిన లోన్ యాక్టివ్గా చూపడం, ఇలా చేయాలి. డౌన్లోడ్ సివిల్ వెబ్సైట్ నుండి రిపోర్ట్ తీసుకోండి. తప్పుగా ఉన్న వివరాలను గుర్తించండి. ఆన్లైన్లో డిస్ప్యూట్ ఫామ్ నింపండి. సివిల్ మీ బ్యాంకును సంప్రదిస్తుంది. 30 నుండి 40 రోజుల్లో రిపోర్ట్ అప్డేట్ చేస్తుందంట. అసలు ఈ తప్పు అనేది ఎందుకు జరుగుతుంది? తప్పులను ఎందుకు సరి చేస్తారు? ఇప్పుడు మనం ఒక లోన్ కట్టించినప్పుడు దానికి ఎన్ఓసి క్లియర్ చేసుకోవచ్చు కదా, దాన్ని వాళ్ళు క్లోజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎంతమందికి తెలుస్తుంది మేము ఇది క్లోజ్ చేసుకొని మాకు పర్టికులర్ డాక్యుమెంట్ తీసుకోవాలి, మాకు ఎన్ఓసి కావాలనేసి? ఎంతోమంది సామాన్యులు, చదువుకోలేని వాళ్ళు, పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళ దృష్టిలో పాపం కట్టేసినాంలే అనుకొని ఉంటారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయని వాళ్ళకి తెలియదు కదా. సో ఇది అండి మనం మనకు సివిల్ ఒక కంపెనీ, ప్రైవేట్ సంస్థ చేసేటువంటి ఒక రిపోర్ట్ ద్వారా ఎంత ఇబ్బందులు పడుతున్నాం, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో క్లియర్గా చూశారు కదా. సరే, థ్యాంక్ యూ.